మరి 7th రిలీజ్ అవుతున్నటువంటి దండేల్ మూవీ అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేసుకుంది. ఇంకా ట్రైలర్ కి సంబంధించి కంప్లీట్ రియాక్షన్ ఆల్రెడీ మన ఛానల్ అవైలబుల్ లో ఉంది. ఇంక ఈ మూవీ ఎలా ఉంటుంది భయ్యా అనేది మనం 7th మాట్లాడుతున్నాం. ఫిబ్రవరి 7th మూవీ రిలీజ్ అయిన రోజు అయితే మాట్లాడుతున్నాం. సో మనకి ఇక్కడ మెయిన్లీ చూసినట్లయితే ఆ డైరెక్టర్ ఎవరైతే చందు ముండేటి గారు ఉన్నారో వారికి అయితే కార్తికేయ 2 అయితే మంచి ఫ్రేమ్ అయితే తగ్గింది భయ్య. ఆ విజువల్స్ వైజ్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ వైజ్ కానివ్వండి, స్టోరీ వైజ్ చూసుకున్నట్ల, స్క్రీన్ ప్లే వైజ్ చూసుకున్నట్ల, మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తున్నా. సో మంచి క్రెడిట్ అయితే దక్కింది కార్తికేయ మూవీ తర్వాత అయితే చందు ముండేటి గారికి అయితే. అండ్ ఆ మూవీ తర్వాత అయితే మనకి ఇప్పుడైతే 300 crores ఆఫర్ ఇచ్చి అయితే మనకి అల్లు అరవింద్ గారు అయితే పర్టికులర్ భారీ బడ్జెట్ మూవీని అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నారంట. అండ్ ఆ మూవీలో కూడా అయితే మనకి సూర్య గారిని అండ్ రామ్ చరణ్ గారిని అయితే పెట్టి లీడ్ రోల్ అయితే 300 crores బడ్జెట్ పెట్టి మరి చేద్దాం అన్నారట. బట్ దానికైతే మన హీరో అయితే మనకి ఏదైతే తండేల్ మూవీ ఉందో దాని తర్వాత అయితే ప్లాన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగిందంటే. సో ఒకవేళ కానీ తీసుకున్నట్లయితే 300 కోట్లు బడ్జెట్ పెట్టి చందు ముండేటి గారు డైరెక్షన్ లో ఒక కంప్లీట్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తే ఈ పర్టికులర్ 2 హీరోస్ లో ఏ హీరో బాగా క్లిక్ అవుతారు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే రామ్ చరణ్ గారు అయితే బాగా వైల్డ్ గా చూపిస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయినట్టు తెలుగు మూవీస్ కాబట్టి తెలుగు కల్చర్ ని బాగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి మూవీలో ఏదైతే మనకి కార్తికేయ 2 లో చూసుకున్నట్లు ఇప్పుడు వస్తున్న తండేల్లో కూడా అయితే తెలుగు కల్చర్ ని చాలా బాగా అంటే లాంగ్వేజ్ వైజ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మన కంప్లీట్ అంటే సూర్య గారిని చూపిలేదని కదా రామ్ చరణ్ గారిని తెలుగులో చూసినట్లయితే మనకి ఆ వైబ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. రంగస్థలం కానివ్వండి, కొన్ని మూవీస్ లో అయితే మనకి ఆ రామ్ చరణ్ గారు అయితే పర్టికులర్గా ఇమిడిపోతారు అంటారు కదా. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో 300 కోట్ల బడ్జెట్ ఉంటుంది చందు ముండేటి గారు అయితే. మేబీ రామ్ చరణ్ గారు గారండి, సూర్య గారు గారంటే ఒక భారీ బడ్జెట్ మూవీ అయితే మనకి త్వరలో రాబోతుంది. సో దీని మీద మీ కామెంట్ కామెంట్ చేసి మోర్ ఇంట్రెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని బై బై.